देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। कास्मिक बेक जोन पेश करते हैं उम्दा मुलायम दम के रोट, असली घी, मेवाजात, बादाम, काजू, पिस्ता और असली खोए से तैयार करदा उम्दा मुलायम लजीज और जायकेदार दम के रोट एक बार खाएं तो खाते ही रह जाएं। आपकी सहूलत के लिए मुफ्त डोर डिलीवरी का भी बेहतरीन इंतजाम। बस अपना फोन उठाएं और हमें ये नंबर मिलाएं 99852610079441554455 और गर्मा गर्म ताजे दम के रोट आपके घर पहुंच जाएंगे। सऊदी अरब, दुबई और दीगर बैरून ममालिक रवाना करने के लिए खुसूसी पैकिंग भी किया जाता है। तो फिर देर किस बात की, अभी मंगवा लें कास्मिक बेक जोन के जायकेदार दम के रोट आपके मुंतजिर। कास्मिक बेक जोन, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अज़्ज़ुल्मु ज़ुल्मातु यौमल क़ियामा, बुखारी व मुस्लिम। जुल्म क़यामत के रोज अंधेरों में होगा। रियासती वजीर बराए सेहत और खजाना टी हरीश राव ने सिद्दीपेट में तामीर किए गए डबल बेडरूम मकानात का इस्तेफादा कुनिंदगान के हवाले किया। इस मौके पर हरीश राव ने अपनी मुखातिबत में कहा कि टीआरएस हुकूमत ने गरीब अफराद के ज़ाती घर के ख्वाब को पूरा करने के लिए डबल बेडरूम मकानात की तामीर की है और इसको 100% सब्सिडी पर इस्तेफादा कुनिंदगान के हवाले किया जा रहा है। उन्होंने डबल बेडरूम हासिल करने वाले इस्तेफादा कुनिंदगान से कहा कि इस डबल बेडरूम मकानात में आप खुद रहें, किराए पर ना दें। डबल बेडरूम मकानात के पास इंसानी ज़िंदगी के तमाम सहूलियात को बनाया गया है ताकि रहने वालों को किसी भी किस्म की परेशानी ना हो। మీ అందరికీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. పేద ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పైసా ఖర్చు లేకుండా, ఒక చెమట చుక్క పడకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మిమ్మల్ని ఇళ్లలో తోలించే కార్యక్రమం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 2450 ఇళ్లతో కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీని మన సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు దాదాపు 300 మందికి మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పట్టాలు అందించి మిమ్మల్ని ఇళ్లలో తోలించే కార్యక్రమం చేస్తున్నాం. మనకు బీడ దినాలు పోయి 2 తారీఖు తర్వాత మంచి రోజులు వస్తాయి. 3 తారీఖు 4 తారీఖు మళ్ళా మంచి రోజు చూసి మా చైర్మన్ సాబ్ మీకు డేట్ చెప్తాడు. ఆ మంచి రోజు చూసుకొని అందరం కూడా గృహప్రవేశం చేసుకుందాం. అంటే ఇవాళ ఇస్తే మీకు ఏమైందంటే పోయి కొంచెం పూసుకునుడో తుడుచుకునుడో సాఫ్ సఫాయి చేసుకుంటారు కదా. ఈ 5-6 రోజుల్లో మీరు సాఫ్ చేసుకుంటే 2 తారీఖు తర్వాత ఒక మంచి రోజు అయ్యగారులను అడిగి మంచి రోజు పెట్టుకొని అందరినీ ఒకేసారి సామూహిక గృహప్రవేశాలు కూడా చేపిస్తాం. మీ అందరికీ మేమే దగ్గరుండి మా కౌన్సిలర్ కానీ, మా వైస్ చైర్మన్ గారు, మా చైర్మన్ గారు అందరూ కూడా దగ్గరుండి మీ అందరికీ కూడా గృహప్రవేశం చేస్తాం. మీరు చాలా అదృష్టవంతులు నిజంగా చెప్పాలంటే. ఒక్కొక్క ఇల్లు విలువ దాదాపు 20 లక్షల రూపాయలు ఉంటుంది. ₹1 లంచం లేకుండా, ₹1 మీ జేబులో నుంచి ఇవ్వకుండా, కనీసం ఇల్లు కట్టుకుంటే నీళ్ళనే పడతాం. మన ఇంటికాడ మనం చెమట చుక్క కూడా పడకుండా మీ చేతిలో ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెడతాము. సరే, ఇంకా ఒక విషయం ఆలోచించండి. మీరు ఎవరైనా ₹1 లంచం ఇచ్చిండ్రా?
ఒక పైరవి చేసిండ్రా, కాకపోతే 2 సార్లు దరఖాస్తు ఇచ్చి ఉంటారు అంతే. 1కి 2 సార్లు చెక్ చేయించి నిజంగా పేదలకే ఇల్లు దక్కాలని ఇవాళ మీ అందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మరి మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పినారు, ఇవి కిరాయిలకు ఇవ్వద్దు. ఫారూక్ సాబ్ కూడా అన్నాడు, దయచేసి ఇల్లు కిరాయికి ఇచ్చుడో అమ్మివేసే ఆలోచన ఎవరికన్నా ఉంటే విరమించండి. ఎందుకంటే ఇది పేదల కోసం 1కి 4 సార్లు చెక్ చేసి మీకు ఇచ్చినాం. కొంతమందికి నేను 2 చేతులెత్తి దండం పెడుతున్నా. ఒక 5-6 మాత్రం నిజాయితీగా నా కొడుకు హైదరాబాద్లో నౌకరు వచ్చింది సార్, నేను ఉంటానని సిద్దిపేటలో. ఇంత చెట్లు పెట్టుకోండి, శుభ్రంగా మీ పరిసరాలు ఉంచుకోండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే మాకు అంతకంటే సంతోషం ఇంకోటి ఏమి ఉండదు. అటువంటి వాళ్ళందరూ సొంత ఇళ్లలో ఆత్మగౌరవంతో బతకాలని మేము కోరుకుంటున్నాం. ఇలా 2 డబుల్ బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు ఉన్నాయి మీ దగ్గర. వంట రూమ్లో నల్ల తిప్పితే నీళ్లు పడతాయి మీకు. మీ వంట రూమ్లో సింక్ కట్టి నల్ల పెట్టినాం, నల్ల తిప్పితే మీ బియ్యం ఆనే కట్టుకోవచ్చు, కూరగాయలు ఆనే కట్టుకునేటట్టు సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసినాం. ఇప్పుడు గ్యాస్ ద్వారా సిలిండర్ అవసరం లేకుండా గ్యాస్ స్టవ్ వెలిగించుకునే సౌకర్యం కూడా అందులో ఏర్పాటు చేసినాం. ఇంటి ముందు మోరీ కనబడదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో కట్టిన మా ఇల్లు. అసలు మోరీ ఉండదు, పందులు ఉన్నాయి, ఎక్కడా కూడా వాసన లేకుండా దుర్వాసన లేకుండా చక్కటి మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా నిర్మాణం చేసినాం. బస్తీ దవాఖానా కూడా పెట్టినాం మేడం. ఇంత జ్వరం వచ్చినా జలుబు అయినా దగ్గు వర్షం పట్టినా మీకు అక్కడనే డాక్టర్ గారు చూసి ₹1 ఖర్చు లేకుండా పరీక్షలు చేసి మందులు ఇవ్వడానికి బస్తీ దవాఖానా కూడా ఈ పేదోళ్ళ కాలనీలో ఏర్పాటు చేసినాం. మీరు కూడా నాకు చాలాసార్లు ఇలా దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు ఉండే ఉంటారు. ఎంతమంది దరఖాస్తులు ఇచ్చిన रियासती वजीर मल्ला रेड्डी ने कहा कि सीएम केसीआर महात्मा ज्योतिराव फूले के ख्वाबों को पूरा करने के लिए काम कर रहे हैं। उन्होंने महात्मा ज्योतिबा फूले की बरसी के मौके पर उप्पल हल्के के सैनिकपुर चौराहे पर मुकामी एमएलए सुभाष रेड्डी के हमरा फूले के मुजस्सिमे पर फूल माला चढ़ाई और खिराज अकीदत पेश किया। इस मौके पर उन्होंने कहा कि चीफ मिनिस्टर केसीआर समाज की तरक्की के लिए महात्मा ज्योतिराव फूले के ख्वाबों को शर्मिंदा ताबीर कर रहे हैं। चीफ मिनिस्टर केसीआर तालीम और रोजगार पर बहुत जोर देते हुए पसमानदा तबकात को तमाम शोबों में आगे लाने के लिए बहुत से इक़दामात की कोशिश कर रहे हैं। महात्मा ज्योतिराव फूले एक अजीम इंसान थे जिन्होंने उन दिनों ख़वातीन की तालीम को अहमियत बताई और ख़वातीन को तालीम याफ्ता बनाने के मकसद से अपनी बीवी को तालीम याफ्ता और टीचर बनाया। ज्योतिराव फूले బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడే పేదలకు చదువు చెప్పాలి, పేదలకు మంచిగా పైకి తీసుకురావాలని తీసుకొచ్చిండు. ఆయన ఆదర్శంగానే ఈరోజు మా సీఎం కేసీఆర్ గారు జ్యోతిరావు ఫూలే పేరు మీద ఎన్నో గురుకుల పాఠాలు చెప్పి బీసీలకు అందరికీ కూడా, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,20,000 ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. ఇప్పుడు మనం చూస్తున్నాం, తెలంగాణ రాకముందుకు ఇన్ని గురుకుల పాఠశాలలు లేకుండే, బీసీలకు కూడా ఇన్ని కళాశాలలు లేకుండే. ఇప్పుడు 1000 గురుకుల పాఠశాలలు చేసి ప్రతి ఒక్క కులానికి పేదోళ్ళకి అందరూ కూడా పెద్ద చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి పెద్దగా ఆయనను మన పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అన్ని పాఠశాలలు ఓపెన్ చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, వైద్యం ఆరోగ్య తెలంగాణ మాదిరిగా 10,000 కోట్లు దానికి శాంక్షన్ చేశారు. అదే మాదిరిగా విద్యకు 7,300 కోట్ల రూపాయలు ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా మంచిగా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారు చేసి స్కూళ్ళన్నీ కూడా మంచిగా బెంచీలు కానీ, కుర్చీలు కానీ, కిచెన్లు కానీ, ఇవన్నీ కూడా బాత్రూమ్లు కానీ, మన పేద పిల్లలు చదువుకునే స్కూల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసి పర్ఫెక్ట్గా అందంగా చేసి, ఇది పోటీ ప్రపంచం కాబట్టి వాళ్ళకు కూడా ఈసారి సందే ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా వాళ్ళకి అందించి పెద్ద ఎత్తున చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. పై చదువులు ఎవరైనా పిల్లలు పోవాలన్నా, చదువుకోవాలన్న విదేశాలకు వాళ్ళకి 20 లక్షల రూపాయలు కూడా ఉచితంగా ఇచ్చి పంపిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఏది ఏమైనా మన పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మన సీఎం కేసీఆర్ గారు అందరికీ కూడా బీసీలకు ముఖ్య పెద్ద పాత్ర. भगवत गीता का अंग्रेजी और उर्दू जबान में तर्जुमा करने वाली निजामाबाद के बोधन टाउन से ताल्लुक़ रखने वाली हिबा फातिमा ने तेलंगाना कानून असम्बली स्पीकर पोचारम श्रीनिवास रेड्डी से मुलाकात की। हिबा फातिमा ने बताया कि भगवत गीता के तमाम 18 अबवाब में
700 श्लोकों का तर्जुमा किया है। इस मौके पर फातिमा ने कहा कि तमाम सहीफों का निचोड़ मजहबी हम-आहंगी के लिए है। उन्होंने कहा कि तमाम मजहबी सहीफों में सिर्फ अमन की बात कही है, नफरत और तशद्दुद का जिक्र नहीं है। स्पीकर पोचारम श्रीनिवास रेड्डी ने हिबा फातिमा से मुतासिर होकर ज़ाती तौर पर माली इमदाद फराहम करने के साथ डबल बेडरूम मकान फराहम करने का तयखुन दिया। भगवद गीता अध्याय 4 श्लोक 7 यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। भगवद गीता अध्याय 5 श्लोक 5 यत् सांख्याय प्राप्यते स्थानं तद् योगिरपि गम्यते एकं పద్దెనిమిది అధ్యాయాలు 700 శ్లోకాలను ఆమె ట్రాన్స్లేట్ చేసి పుట్టులో రాసి సొంతంగా రాసిందాన్ని కొన్ని నెలల తరబడి కష్టపడి రాసింది. ఆ బుక్కులన్నీ అక్కడ నాందేళ్ళు ఎవరో ఎంపీ గారు ఎవరు తెలుగు ఉన్నటువంటి యొక్క దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసింది. ఇంగ్లీష్ నుంచి ఉర్దూ భగవద్గీతను ఉర్దూ ట్రాన్స్లేట్ చేసింది. Really great. వెజిటేరియన్ Purely. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంది బోధనలో ఎంఏ ఇంగ్లీష్. भोजन में रहते किराए बोल रहे, छोटा फैमिली है 4-5 10 हजार किराया भरना मुश्किल होता है. तो भोजन में अगर मेरे कोटे से कर देना है तो एमएलए नहीं मानता. मेरे कांस्टिट्यूशन में तुम कौन देने वाले हैं, वहां पे मुश्किल होती. तो मैं बोला रुद्र करीब है, अब घरा बन के है, अब उसमें 50 घर में 48 घर डिवाइड करते डिस्ट्रीब्यूट करती है. अभी 2 घर है, उसमें से 1 घर देने का वास्ते तो ये घर दे सकता हूँ उनको. उस साइड से अपने मस्जिद के बाद में शादी करना, शादी का लग के चंपापेट के MNR गार्डन में मुनक्किदा बीजेपी एग्जीक्यूटिव कमेटी के इजलास की सदारत जिले सदर समरेड्डी सुरेंद्र रेड्डी ने की। इस मौके पर बीजेपी पार्टी परचम की निकाब कुशाई अंजाम दी। बाद अज़ां अपनी मुखातिबत में कहा कि आइंदा असम्बली इंतखाबात में बीजेपी रियासत में हुकूमत बनाए जा रही है। उन्होंने ऐलान किया कि अब से बरसर इख्तिदार TRS पार्टी के खिलाफ लड़ाई होगी। इस वर्किंग इजलास में उन्होंने कारकुनों को मुख्तलिफ उमूर पर हिदायत दी। उन्होंने पार्टी को मजबूत करने के लिए मुश्तरका कोशिशों पर जोर दिया और कहा कि तेलंगाना के अवाम TRS के धोखाधही से तंग आ चुके हैं। उन्होंने कहा कि वो दिन करीब है जब KCR के गुरूर को कुचल देंगे। भारत माता की భాగ్యనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం యొక్క కొండ నరసింహారెడ్డి గార్డెన్స్ లోపల జరుగుతుంది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలో సంస్థాగతంగా ఏదైతే జాతీయ పార్టీ నిర్ణయించినటువంటి అంశాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గం జరుగుతుంది. దాని తర్వాత జిల్లా కార్యవర్గము, అదే రకంగా మండల కార్యవర్గం అంటే మన సిటీ లోపల డివిజన్ కార్యవర్గాలు నిర్వహించుకుంటాం. ఇది ఒక పార్టీ యొక్క సిద్ధాంతము ఏ రకంగా కింది వరకు పోవాలనేది కార్యకర్త యొక్క నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. అయితే ఈ యొక్క జిల్లా కార్యవర్గ సమావేశము భాగ్యనగర్ జిల్లా ఏర్పడ్డ తర్వాత ఇది 5వ కార్యవర్గ సమావేశం. దీంట్లో మొన్న సోమవారం, మంగళవారం, బుధవారం అంటే 20, 21, 22 3 తేదీల లోపల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దానికి రాష్ట్ర పదాధికారులు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, అదే రకంగా జాతీయ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అక్కడ తీసుకున్నటువంటి అంశాలని ఇక్కడ జిల్లా లెవెల్ లోపల మాకు కూడా ఈ జిల్లా కార్యవర్గం అంటే జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గంతో పాటు వివిధ మోర్చాలు ఉంటాయి, 7 మోర్చాలు ఉంటాయి. ఈ 7 మోర్చాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, అదే రకంగా వివిధ సెల్స్ ఉంటాయి. ఆ యొక్క సెల్ కన్వీనర్స్, అదే రకంగా ఈసారి మేము శక్తి కేంద్ర ఇన్ఛార్జెస్ను కూడా ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించాము. మార్నింగ్ నుండి ఎన్నో వివిధ అంశాలపైన
కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకేంటంటే బూత్ స్థాయి కార్యకర్తల్ని నిర్మాణం చేసేటువంటి పని భారతీయ జనతా పార్టీ. मीर चौक ट्रैफिक पुलिस की हिदायत पर संतोष नगर चौक पर एक खुसूसी मुहिम चलाई गई। इस मौके पर सीआई प्रमोद कुमार ने कहा कि आज से नए ट्रैफिक चालान नाफिज किए जा रहे हैं। उन्होंने कहा कि गलत रास्ते पर गाड़ी चलाने वालों पर 1700 रुपये और ट्रिपल सवारी पर 1200 रुपये जुर्माना आयद किया जाएगा। इसलिए गाड़ी चलाने वालों को मशवरा दिया जाता है कि वो कवानीन पर अमल करें। उन्होंने वाज़ेह किया कि सड़कों पर ट्रैफिक कवानीन पर अमल ना करने वालों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। उन्होंने कहा कि ड्रंक एंड ड्राइव पर मजीद सख्ती से निपटा जाएगा। ఈరోజు మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళము మేము ఈరోజు ఇక్కడ చంపాపేట దగ్గర ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటంటే ఈ సింగరేణి కాలనీ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ రాంగ్ సైడ్లో వచ్చి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానివల్ల ఇక్కడ రాంగ్ సైడ్ అనేది కాకుండా ఉండడానికి ఈ స్పెషల్ డ్రైవ్ గురించి మేము గతంలోనే చెప్పినాము, అవేర్నెస్ కూడా చెప్పించాము పబ్లిక్కి. ఈ సింగరేణి కాలనీలో ఎవరైతే రాంగ్ సైడ్ వేస్తున్నారో వాళ్ళకు అమౌంట్ పరంగా మా ట్రాఫిక్ వైలేషన్ పరంగా వాళ్ళకి చాలాన్ వేసి పాతే ఉండేవి కూడా కట్టించడం జరుగుతుంది. వాళ్ళ నుండి రాంగ్ సైడ్ వచ్చే వాళ్ళకి రాంగ్ సైడ్ మన ట్రిపుల్ రైడింగ్ వచ్చే వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. आदिलाबाद के रुकन पार्लियामेंट स्वयं बापूराव ने मीडिया नुमाइंदों से गुफ्तगू करते हुए कहा कि चीफ मिनिस्टर केसीआर पर सनसनीखेज तबसरा करते हुए कहा कि पुलिस केसीआर के खानदान के गुलाम की तरह काम कर रही है। उन्होंने पुलिस पर इल्जाम लगाया कि जानबूझकर बंडी संजय की पदयात्रा के लिए मुनक्किदा जलसे-आम को मंजूरी नहीं दी जा रही है। उन्होंने कहा कि हमें कानून पर भरोसा है, इसीलिए कानून का सहारा लिया गया और हाईकोर्ट के हुक्म के मुताबिक इजलास होगा। सर నిన్నటి వరకు బైసా ప్రశాంతంగా ఉండే, కానీ నిన్న సాయంత్రం ఏమైందో మరి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రికి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాబోతుంది అనగానే జనాల సమాచారం తెలుసుకున్న తర్వాత విపరీతమైన ప్రజలు వస్తారు, భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఎక్కువ పెరుగుతుంది అనే ఆలోచనతోటి ఒక కక్షగట్టి ఏదైతే ఆనాడు నైజాం ప్రభుత్వం ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టిందో అదే రకంగా ఈ నైజాం మళ్ళా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఈ విధంగా నైజాం ప్రభుత్వం పరిపాలన చుట్టూ ఇవాళ చేయడం జరుగుతుంది. వాస్తవంగా మేము భారతీయ జనతా పార్టీ ఏదైతే హైకోర్టు నమ్మి మేము కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు ఇప్పుడే మరి బుల్టెన్స్ టీవీలలో మాకు అనుమతి వచ్చిందని తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు భారతీయ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం డిసిషన్ తీసుకొని మరి ఇవాళ చేద్దామా రేపు చేద్దామా అనే దానివల్ల కొంత ఆలోచిస్తున్నారు. కాబట్టి మాట్లాడిన తర్వాత త్వరలోనే మేము ప్రకటిస్తాం. तेलंगाना बीजेपी रियासती सदर और रुकन पार्लियामेंट करीमनगर बंडी संजय की 5वीं मरहला प्रजा संग्राम यात्रा का निर्मल जिला भैंसा से 28 नवंबर बरोज़े पीर से 10 रोज़ा प्रजा संग्राम यात्रा का हल्का संबली मधोल, निर्मल और खानापुर के रास्ते रूट मैप तश्कील दिया गया था। बीजेपी की इस प्रजा संग्राम यात्रा की इजाजत को भैंसा पुलिस की जानिब से मुस्तरद करते हुए बंडी संजय की यात्रा को शहर में दाखिले की इजाजत देने से इनकार कर दिया है। इसी ज़िमन में बीजेपी के रियासती कमेटी के जिम्मेदारों ने हाईकोर्ट से रुजू होते हुए इजाजत तलब की, जिस पर हाईकोर्ट ने चंद शराइत पर, जिनमें जलसेगाह शहर से 3 किलोमीटर दूर और यात्रा को शहर में दाखिल न होने की बुनियाद पर 29 नवंबर बरोज़े मंगल को प्रजा संग्राम यात्रा और आवामी जलसे की इजाजत को मंजूर किया। इसी ज़िमन में सर्कल इंस्पेक्टर भैंसा प्रवीण कुमार ने बीजेपी जिले सदर पी रमा देवी को इनके रिहाइशगाह से हिरासत में लेते हुए पुलिस स्टेशन मुंतकिल कर दिया और बीजेपी के मुकामी कायदीन पी रमा राव पटेल, बी मोहन पटेल, बालाजी सावित्रावे, तालोड़ सिनू को भी हिरासत में लेते हुए पुलिस स्टेशन मुंतकिल कर दिया, जिस पर बीजेपी जिले सदर पी रमा देवी ने मीडिया से खिताब करते हुए कहा कि बीआरएस हुकूमत बंडी संजय की प्रजा संग्राम यात्रा से खौफजदा होकर पुलिस के जरिए यात्रा को रोकने की पूरी कोशिश कर रही है।
తెలియజేస్తూ నిజంగా మనం భారతదేశంలో ఉన్నామా, అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే 4 ప్రజా సంగ్రామ యాత్రలు జరిగినాయి ఇప్పటి వరకు. ఎక్కడా లేని విధంగా ఇవాళ 5వ ప్రజా సంగ్రామ యాత్ర మన బైన్సా పట్టణంలో ఈరోజు మధ్యాహ్నము ప్రారంభం కాబోతున్న సమయంలో మేము పర్మిషన్కు పెట్టుకోవడం జరిగింది. అన్ని విధాల పేపర్స్ను కూడా మనము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రూట్ మ్యాప్ కూడా మనము క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ పోలీస్ వాళ్లకు ఆ రూట్ మ్యాప్ కనుక నచ్చకపోయేది ఉంటే ఈ రూట్లో కాదు మీరు ఈ రూట్లో వెళ్ళండి అని ఒక మాట చెప్తే మేము కూడా సర్దుకుపోయే వాళ్ళమేమో. కానీ మాకు అనుమతిని ఇస్తామని చెప్పి ఎక్కడికక్కడికి కార్ పార్కింగ్లను కూడా చెక్ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు లేరు, లీవ్లో ఉన్నారు, వస్తున్నారని చెప్పడము, సిఐ గారు కూడా లేరు, వాళ్ళ స్టేషన్లో లేరు, వారు కూడా లీవ్లో ఉన్నారని చెప్పడము. తర్వాత మేము పొద్దున ఇస్తాం 10:30కి అని చెప్పి తర్వాత 2:30కి వెళ్తే 2:30కి కూడా ఇవ్వలేదు. లాస్ట్ 6:30కి పర్మిషన్ పేపర్ కోసం అని వెళ్తే అప్పుడు మీకు పర్మిషన్ రిజెక్ట్ అయిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు కేసీఆర్ ఏమనుకుంటున్నాడు అంటే ఆయన కేవలము బైన్సానే రక్షించలేకపోతున్నాడు, ఇక తెలంగాణని ఏం రక్షిస్తాడు? ఇవాళ బైన్సాల బండి సంజయ్ గారు వస్తున్నారంటే ఎందుకు ఆయనకు గుండెల దడ పుట్టింది? ఇవాళ బైన్సా ఇంత సున్నితమైన ప్రదేశము, ఇక్కడ ఎన్నోసార్లు గొడవలు జరిగి హిందువుల మీద అఘాయిత్యాలు జరిగి కోర్వా గల్లీలో ఒక 11-12 ఇండ్లను తగలబెట్టి చాలా మందికి పేగులు బయట పడే విధంగా కత్తులతో పడిచి బయటకు పంపినాక కూడా ఆ విధంగా జరిగినాక కూడా ఒక్కసారి కానీ కేసీఆర్ కానీ ఐక్యరెడ్డి కానీ ఒక ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాపన లేదు. ఇవాళ కోర్బా గల్లీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇళ్ళు కట్టించకపోతే భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలతోనే సేవా భారతి ఆధ్వర్యంలో అక్కడ ఇల్లు కట్టి మనము नाज़रीन हमारे तमाम प्रोग्रामों का मुशाहदा पालमपुर डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एज सेट्रा बॉस के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। 4 मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625. Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.